హలో ఆల్. మనం లాస్ట్ వీడియోలో లిస్ట్లో కొన్ని ఫంక్షన్స్ చూసాం. ఈ వీడియోలో వాటిని కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లియర్ అనే ఫంక్షన్ ఉంది. మీరు ఎప్పుడైనా సరే లిస్ట్ని క్లియర్ చేయాలనుకుంటే, అంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నిటినీ తీసేయాలి, క్లియర్ చేయాలనుకుంటే మీరు క్లియర్ ఫంక్షన్ వాడుకోవచ్చు. సో నేను L1 అనే లిస్ట్గా ఇది తీసుకున్నా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. L1 డాట్ క్లియర్. సో మీరు చూడండి, ఇదేం ఆర్గ్యుమెంట్స్ తీసుకోదు, జస్ట్ ఉన్న వాల్యూస్ని క్లియర్ చేసిద్ది, రిమూవ్ చేసిద్ది. సో ఏమి రిటర్న్ చేయదు, జస్ట్ ఉన్న లిస్ట్లో వాల్యూస్ అన్ని క్లియర్ చేసిద్ది, మనకి ఎంటీ లిస్ట్ ఉంటుంది. సో ఇది క్లియర్ ఫంక్షన్ యొక్క యూజ్. సో నెక్స్ట్ వచ్చేసి నాకు రివర్స్ ఫంక్షన్ ఉంది. ఈ రివర్స్ ఫంక్షన్ ఏం చేసిద్దంటే, మనం లిస్ట్లో ఉన్న వాల్యూస్ని రివర్స్ ఆర్డర్లో రాసిద్ది. సో ఇది కూడా చూద్దాం. మనకి లిస్ట్ క్లియర్ అయింది కాబట్టి మళ్ళీ క్రియేట్ చేస్తున్నా. L1 ఇది L1 డాట్ రివర్స్ చూడండి. సో ఇదేమి ఆర్గ్యుమెంట్స్ తీసుకోదు, ఏమి రిటర్న్ చేయదు. ఆ రివర్స్ చేసింది ఆ లిస్ట్ లోపనే ప్లేస్ చేసిద్ది. చూడండి, L1 అంటే ఇప్పుడు మనకి రివర్స్ లిస్ట్ వచ్చింది. సో యాస్టీస్గా 10, 45, సో రివర్స్ ఆర్డర్లో రాస్తా వచ్చింది. ఫస్ట్ ఎలిమెంట్ రాగానే స్టాప్ చేసి. సో ఎప్పుడైనా సరే మీరు రియల్ టైంలో లిస్ట్ని రివర్స్ చేయాలనుకుంటే ఇది వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సార్ట్ ఫంక్షను. ఇది కూడా ఏమి రిటర్న్ చేయదు, ఇన్ ప్లేసే చేసిద్ది. సో డిఫాల్ట్గా ఇది అసెండింగ్ ఆర్డర్లో చేసిద్ది, కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో L1 ఇది కదా. సో L1 డాట్ సార్ట్, మీరు చూస్తే ఇది కీ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, రివర్స్ అనే ఆర్గ్యుమెంట్ ఉంది. సో మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి, చూడండి ఏమి రిటర్న్ చేయదు. సార్టింగ్ అనేది అసెండింగ్ ఆర్డర్, అంటే లోయెస్ట్ టు హైయెస్ట్ వాల్యూస్ పెట్టిద్ది. చూడండి, -40తో స్టార్ట్ అయ్యి ఇంక్రీజ్ అవుతా వెళ్ళి. ఒకవేళ మీకు సార్టింగ్ అనేది డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకుంటే మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ రివర్స్ ఫాల్స్ అని ఉంది కదా. సో మీరు ట్రూ పెట్టారనుకోండి, సో అప్పుడు ఏం జరిగిద్దంటే ఈ సార్టింగ్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో జరిగింది. చూడండి, సో హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి వెళ్ళింది. సో ఇంకొక ఇంపార్టెంట్ స్టఫ్ కూడా ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కీ ఈక్వల్ టు నన్ అని ఉంది. సో ఈ కీ ఏం చేసిద్దంటే, మీరు కావాలంటే కస్టమ్ ఫంక్షన్ రాసుకోవచ్చు. సో మీరు సార్టింగ్ ఎలా కావాలి అనేది కస్టమ్ ఫంక్షన్ రాసుకోవచ్చు. సో జనరల్గా ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ రాయాలంటే మనకి ఎనానిమస్ లాంబ్డా ఫంక్షన్స్ అని ఉన్నాయి. సో అవి వాడుకొని మనం సింగిల్ లైన్లో రాయగలుగుతాం. సో ఎలా అంటే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే నేను లాంబ్డా కవర్ చేయలేదు కదా. సో ఇప్పుడు నాకు ఇక్కడ పీపుల్స్ ఉన్నారు, ఇది లిస్ట్ ఆఫ్ నేమ్స్, ఏజెస్ ఉన్నాయి. సో నాకు సార్టింగ్ అనేది ఏజ్ వైజ్ కావాలనుకోండి, ఏం లేదు, జస్ట్ ఆ పీపుల్. సో ఇక్కడ లిస్ట్ పాస్ చేసాము, ఓకే, పీపుల్ డాట్ సార్ట్ అనే ఫంక్షను. సో కీలో ఇక్కడ మీరు కస్టమ్ ఫంక్షన్ రాస్తారు అంతే. సో మీరు కస్టమ్ ఫంక్షన్ ఎలా రాస్తున్నారు, ఏజ్ని బట్టి సార్ట్ చేయమని చెప్తున్నాం. సో అంతే. సో ఇది వర్క్ అయిపోయింది మనకి. సో ఎనీవే లాంబ్డా వచ్చినప్పుడు మీరు మళ్ళీ ట్రై చేయొచ్చు. సో మీరు ఎప్పుడైతే కస్టమ్ సార్టింగ్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న కీ అనే ఆర్గ్యుమెంట్ని వాడుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కౌంట్ అనే ఫంక్షన్ ఉంది. సో ఇది ఆల్రెడీ చూసాం కదా, స్ట్రింగ్స్లో కూడా ఏం లేదు, మీరు ఇచ్చిన స్పెసిఫైడ్ నెంబర్ కానీ వాల్యూ కానీ ఎన్నిసార్లు అక్కర్ అవుతుందో చెప్పిద్ది. సో మనకి L1 ఇది L1 డాట్ కౌంట్ అని. సో మీరు ఇచ్చిన వాల్యూ స్పెసిఫై చేశారనుకోండి, సపోజ్ నేను 1 అని పాస్ చేస్తే ఇది ఎన్నిసార్లు అక్కరైతే అన్నిసార్లు అకౌంట్ ఇచ్చిద్ది. సో అది 2 టైమ్స్ అక్కరైంది కాబట్టి 2 రిటర్న్ చేసింది. సపోజ్ నేను లేని వాల్యూ ఇచ్చాను అనుకోండి, 3, 4, 5 అని. సో ఇది మనకి లిస్ట్లో లేదు కాబట్టి 0 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో అసలు వాల్యూ పాస్ చేయకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. అట్లీస్ట్ యూ షుడ్ పాస్ ది 1 ఆర్గ్యుమెంట్. అదేంటిదంటే వాల్యూ. సో బేసికల్గా ఏంటంటే మనకి లిస్ట్లో ఉన్న ఏదైనా వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, అక్కర్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం మనం కౌంట్ ఫంక్షన్ వాడతాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఫంక్షన్. ఇదేం చేసిద్దంటే మీరు ఇచ్చిన ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేసిద్ది. ఆ ఎలిమెంట్ అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది అనుకోండి, అంటే మోర్ దాన్ 1 టైమ్ అని ఉంటే, సో అది ఎక్కడైతే ఫస్ట్ టైం వస్తుందో దాని యొక్క ఇండెక్స్ ఇచ్చిద్ది, సేమ్ స్ట్రింగ్ లాగానే. సో ఇప్పుడు L1 ఇది L1 డాట్ ఇండెక్స్. సో ఇక్కడ మనం వాల్యూ పాస్ చేస్తున్నాం. సో 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కదా.
సో నాకేంది ఫస్ట్ ఇది 0 1 2 3 4 5. సో ఇది 5 అనే ఇండెక్స్ లో ఉంది, 6 అనే ఇండెక్స్ లో ఉంది. సో ఆబ్వియస్ గా మనకి ఎక్కడైతే ఫస్ట్ టైం అక్కడ అయిద్దో దాని యొక్క ఇండెక్సే ఇచ్చింది. ఇది ఇంపార్టెంట్. సపోజ్ మీరు లిస్ట్ లో లేని వాల్యూ ఏదైనా పాస్ చేశారనుకోండి 300 అని. సో మనకి వాల్యూ ఎర్రర్ వస్తుంది, 300 ఈస్ నాట్ ఇన్ ద లిస్ట్ అని వచ్చింది. సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఈ ఇండెక్స్ లో మీరు ఆ ఇచ్చిన వాల్యూ రేంజ్ కూడా స్పెసిఫై చేయొచ్చు. సో ఇప్పుడు నాకు కావాల్సింది 45 కావాలి. సో దీనికి రేంజ్ ఏం చేస్తున్నానంటే ఇది ఇండెక్స్ 1 దగ్గర ఉంది, నేను 2 నుంచి ఇస్తున్నా, 2 నుంచి సో ఇండెక్స్ 5 వరకు ఇస్తున్నా. సో ఇప్పుడు ఇదేం చేసింది అనుకోండి, స్లైస్ నొటేషన్ ఫాలో అయ్యింది. అంటే మీరు ఈ లిస్ట్ లో ఇండెక్స్ 2 నుంచి 5 మధ్యలో ఈ వాల్యూ ఉంటే రిటర్న్ చేసింది, లేకపోతే ఎర్రర్ త్రో చేసింది. సో మనకి ఈ రేంజ్ లో అంటే ఇండెక్స్ 2 నుంచి 3 4 5 ఈ రేంజ్ లో మనకి 45 లేదు కాబట్టి మనకి వాల్యూ ఎర్రర్ త్రో చేసింది. ఒకవేళ నేను ఈ 1 అనేది నేనేం చేస్తానంటే 7 అనే ఇండెక్స్ తో స్టార్ట్ అయ్యి ఎండ్ అనేది మనకి ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ చూడండి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా. సో నేను 6,7 అని ఇస్తున్నా. 6,7 అంటే ఏంది, ఇది 6 ఇది 7. సో మనకి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్టార్ట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం, ఎండ్ ఇక్కడే ఎండ్ అవుతున్నాం. సో ఈ రేంజ్ లో మనకి 1 అనేది ఫస్ట్ టైం ఇక్కడ అక్కడ అవుతుంది కాబట్టి దాని ఇండెక్స్ ఇచ్చింది. సో ఇలా మనం ఈ లిస్ట్ లో ఉన్న ఫంక్షన్స్ అన్ని కూడా మన నీడ్ని బట్టి రియల్ టైంలో వాడుకోవచ్చు. సో ఇదండి లిస్ట్ ఫంక్షన్స్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం టపుల్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.